నమస్తే. ప్రస్తుతం మనం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నామని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి దఫా స్థానిక ఎన్నికలు 7 గంటలకు ప్రారంభమైంది. మనం చూసిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు కూడా తీరారని చెప్పారు. ప్రస్తుతం మనం ధర్మాపురం అనే గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఒకసారి ఎన్నికల సరళి ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూస్తే మొత్తము మహబూబ్ నగర్ లో 5 మండలాలు, నాగర్ కర్నూలు 6 మండలాలు, వనపర్తిలో 5 మండలాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాలు, నారాయణపేటలో 4 మండలాలు, మొత్తం 24 మండలాల గాను గ్రామ పంచాయతీలు మొత్తము 550 గ్రామ పంచాయతీలు గాను 492 గ్రామ పంచాయతీల ప్రస్తుతం అయితే మిగతా మొత్తము అంటే మిగతా 58 చోట్ల గ్రామ సర్పంచులు ఏకగ్రీవం కాగా మొత్తం వార్డుల సంఖ్య 4840 వార్డుల సంఖ్య కాగా దానిలో 1120 గ్రామ వార్డులు ఏకగ్రీవం అని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతం 3720 వార్డులకు ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే ఈ గ్రామ పంచాయతీలో సర్పంచులు మొత్తము 1668 మంది సర్పంచులు తమ పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా వాళ్ళ పరిస్థితికి వస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 9127 మంది వార్డు సభ్యులు తమ పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడున్న కొందరు వార్డు సభ్యులు అంటే ఓటర్లు ఉన్నారు, ఓటర్ మార్షల్లను వారిని అడిగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ ఓటర్లు తమ ఏదైతే ఓటర్ను వినియోగించుకున్నా ఓటర్ను కూడా ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో ఆ బ్యాలెట్ పేపర్ ను నిలువుగా పెట్టుకొని నిలువుగా మడత చేసిన అనంతరమే బ్యాలెట్ పేపర్లు దానిలో పోస్టల్ దీనిలో బ్యాలెట్ లో వేయాలి. ఒకసారి మీరు ఎందుకు వచ్చి ఓటానికి వచ్చినాం? ఏమేమి కావాలనుకుంటున్నారు చెప్తారు బాగా? మాకు ఇంటి కావాలి, ఆధార్ కార్డు, ఓటు ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు. మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమేమి కావాలన్నారు? ఓటు వినియోగించడానికి ఆధార్ కార్డా, ఓటర్ కార్డా, ఏంది తీసుకోవాలి? అంటే ఆధార్ కార్డు తెచ్చింది, ఓటర్ కార్డు తెచ్చింది. ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకోవడానికి అంటే ధర్మపూర్ లో ఏదైతే ఓటింగ్ కొనసాగుతుందో అక్కడ బారులు తీరని చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ మొదటి దఫా అంటే ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక 3000 మంది వరకు అంటే మహబూబ్ నగర్ పరిధిలోకి వచ్చే ఏదైతే 5 మండలాలు ఉన్నాయో 5 మండలాల్లో 3000 మంది పోలీసులు అంటే బందోబస్తు నిర్వహించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్, వెబ్ ఆప్షన్స్ కూడా, ఎందుకంటే పూర్తి ఎన్నికల కమిషన్ కి ఇక్కడ నుంచి ఎన్నికల కమిషన్ కు నేరుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళు ఓటర్లు ఏదైతే తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారో ఆ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటర్ను వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు అంటే పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ శ్రీమతి జానకి గారు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. చెప్పండి మేడం, ఏ విధంగా కొనసాగుతుంది? ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా గ్యాప్. మనకు ఇప్పుడు ఫేజ్ 1 లో 5 మండలాల్లో 139 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి 167 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి, 1188 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 29 క్రిటికల్ విలేజెస్ గుర్తించాము. దాంట్లో 35 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి, 296 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 1100 సిబ్బందితోటి మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మార్నింగ్ 7 to 1 o'clock వరకు ఎలక్షన్, తర్వాత 2 నుంచి కౌంటింగ్. ఆ కౌంటింగ్ తర్వాత అంటే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా మనము ప్రాపర్ బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ విధంగా అంటే బందోబస్తు, ఎందుకంటే ఈ సిబ్బంది ఏర్పాట్లతో పాటు మనము ప్రతి మండలానికి కూడా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఒక క్యూఆర్టీను ప్లస్ ఒక ఆఫీసర్ ని డిఎస్పీ లేదా అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ని పోస్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నాము. అంటే రిజల్ట్ రాగానే ఫోర్స్ విత్డ్రా చేసుకోకుండా తర్వాత కూడా కంటిన్యూ అయ్యి నైట్ అంతా కూడా పీస్ఫుల్ గా అయ్యేలాగా తర్వాత వాళ్ళకి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇన్ని రోజుల కట్టుదిట్టంల మధ్య ఈ రోజు స్వేచ్ఛ వాయులాగా ఏ విధంగా మనకు అట్లాంటిది ఏం లేదు. ఏదైనా ఉంటే జులూస్ తీసేది ఉంటే పర్మిషన్ తోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎనీ ర్యాలీస్ కానీ ఏదైనా సరే
అంటే ల్యాండ్ ఆర్డర్ కి భంగం వాటిల్లకుండా ఏదైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి అంటే అనుమతులు అనంతరమే అంటే అనుమతులు అనంతరమే ఈ విధంగా కొనసాగించాలి. అనుమతి లేని మాత్రము ఇది ఊరేగింపులు కానీ గెలుపొందిన అభ్యర్థులు ఊరేగింపులు కానీ కొనసాగించడానికి వీల్లేదంటూ కూడా జిల్లా ఎస్పీ ఆదేశిస్తారు. మహబూబ్ నుంచి మనకు మీ మధు.